హాయ్ గైస్, హలో నమస్తే. ఎలాగున్నా నేనైతే మీ కిరాణి. నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను గైస్. ఈరోజైతే నేను లొల్లంపడలో రావడం జరిగింది. ఎందుకోసం అంటే నా వెహికల్ అయితే మొన్న ఐనాడకి వెళ్ళేటప్పుడు నా బండి అయితే ఆగిపోయింది. అదే ఎక్సలేటర్ వైరము రేజింగ్ అయితే అలా ఉండిపోయింది బండి. అందుకోసం అయితే బండి అయితే ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయాను. ఈరోజు అయితే బండి తీసుకెళ్దామని రావడం జరిగింది. మా బాబాయ్ అయితే ఎదురుపాలెం వెళ్ళిపోయారు. అతను ఇంకా రాలేదు. అతని కోసం వెయిట్ చేస్తున్నాను. సాయంత్రం అయి పొద్దుగునికేసింది. చలి అయితే చాలా ఎక్కువ వేస్తుంది. స్వెటర్ అయితే తీసుకోలేదు, చాలా చలి ఎక్కువ వేస్తుంది. మరి రొల్లంపాడు నుంచి మా ఊరు వెళ్ళే వరకు రోడ్ ఎలా ఉందో మా రోడ్ అయితే మిమ్మల్ని ఈ వీడియో ద్వారా చూపెట్టబోతున్నాను గైస్. చూసాను మరి. ఓకే, ఈ రోడ్ అయితే మన ఈదులపాలెం నుంచి సలగ మీదకి రావడం జరిగింది. చూస్తున్నారు కదా, లొల్లంపాడు, రల్లమాడి, అలాగే రల్లమాడి దాకా తార్ రోడ్ వెళ్ళింది. కానీ చాలా సంవత్సరం అయింది తార్ వేసి, కానీ అక్కడక్కడ మధ్య ఇదే అయింది. మరి లొల్లంపాడు నుంచి మా ఊరి వెళ్ళే రోడ్డు కూడా ఎలా ఉందో మేము చూపెట్టబోతున్నాను. చాలా బాగుంటుంది మా రోడ్డు, చూపెడతాను మీకు. గైస్ చూస్తున్నారు కదా, రోడ్ అయితే మొత్తం కొట్టుకుపోయింది, కింద కుంగిపోయింది పెద్దబలు తిరగడం వల్ల. చూస్తున్నారు కదా, రోడ్ అయితే అంతగా మంచి లేదు. తారు అయితే వేసారు కానీ ఫలితం లేదు. తారు రోడ్ వేసారు కానీ మట్టి రోడ్ తయారైంది. ఇక్కడ నుంచి రోడ్డు మొత్తం అలాగే ఉంటుంది. చూస్తున్నారు, ఒకటి మట్టి రోడ్ తయారైపోయింది. అయితే మనం గడ్డిబంద దగ్గర ఉన్నాము. ఇదే గడ్డిబంద విలేజ్. హాయ్, బాగున్నావా? తిన్నాను మరి బిర్యానీ. ఓకే, పాటలు ఎక్కడ వేసారు? పాటలు ఎవరింటికి వేసారు?
ఇక్కడైతే గడ్డిబంద విలేజ్ అయితే పెంచిన కింద ఇల్లులు అయితే కట్టుకుంటున్నారు, చూస్తున్నారు కదా. ఏటీసీ గ్రామంలో చాలా చక్కగా అయితే ఇల్లులు పూర్తి చేస్తారు, ఇంకా స్లాబ్ అయితే వేయలేదు. మనమైతే ఇలా పోవాలి, ఈ రూట్ కాడ పోవాలా మనం. ఇదే గడ్డిబంద విలేజ్, ఏం జన్మ పదంకి కింద వచ్చిన ఇల్లులు. ఇంక ఇల్లులు అయితే పూర్తి కాలేదు, చూస్తున్నాయి కదా. ఇంటిలో గొడవలు వేసి అలాగ ఉన్నాయి. మనోళ్ళైతే సల్లిమంట కాకుండా మాట్లాడిస్తున్నారు. అన్న ఎలా ఉన్నా అన్న? బాగున్నా, ఎటు కాదు వస్తాయి నానా. చలి ఎలా ఉంది నానా? చలి ఎలా ఉంది? చలి ఎలా ఉంది నానా? బాగానే చలి కదా. అయితే తమ్ముడు చలి ఎలా ఉంది తమ్ముడు? అక్కం పెట్టుకుని కాగడమే కదా. ఓకే, ఎక్కడైతే మా మరద మంట కాకుంది. ఎరా పొట్టి, బాగున్నావా? ఇలా అయితే స్లాబ్ వేయడం జరిగింది మన వాళ్ళే. మొత్తం అయిపోయి చూపిస్తాను. ఈ గడ్డిబంద వేయలేదు, చూస్తున్నా కదా. కొన్ని ఇల్లు అయితే స్లాబ్లు వేస్తారు, కొన్ని ఇల్లు అయితే స్లాబ్లు వేయలేదు. ఎక్కడైతే పిల్లలైతే మంచిగా సాంగ్ చేసుకొని మరి ఎంజాయ్ చేసుకుంటున్నారు. కొన్ని ఇళ్ళు అయితే ఇంకా పూర్తి కాలేదు, కొన్ని ఇళ్ళు అయితే పూర్తయింది. స్లాపులు పూర్తయింది, కానీ ఇవన్నీ కూడా సరిగ్గా చక్క చేసుకోలేదు ఇల్లులు అయితే. ఇవన్నీ కూడా చూపిస్తాను మీకు ఒకసారి. ఎక్క పెడితే సరి కదా, మంట పెట్టేసుకున్నారు. సెలే ఎలా ఉన్నారు? సెలే బాగున్నారా? మరదలు ఏం కూర వండుతుంది మరి? ఆహా, మంచి చికెన్ మటన్ వండితే బాగుండను. చేస్తున్నాం కదా, ఇక్కడైతే చూస్తున్నారు కదా. మా మరదలు అయితే వంట చేస్తుంది. ఆల్రెడీ పొయ్యి ఇక్కడ అన్నం ఏదో ఎత్తింది, టమాటాలు కోస్తున్నది. ఒట్టిసారంట ఈరోజు, ఏం లేదు. అత్త ఎలా ఉన్నావు అత్త? చలి ఎక్కువ అయిపోతుంది కదా. ఏం కూర అంటుంది అత్త? పప్పు అని ఎత్తా పుత్తి మరి. బాగున్నది. ఎలా ఉన్నావు? బాగున్నావు కదా. చలి బాగుందా? చలి బాగుంది. మా బాగున్నది అప్పుడే స్వెటర్ వేసుకున్నారు, చూస్తున్నారు కదా. ఒకప్పుడైతే మాకు ఎక్కువ చలి లేదు, ఎదురు తుప్పలు ఉండడం వల్ల. మరి ఇప్పుడైతే వెదురు అంత పోవడం వల్ల చలి అయితే స్టార్ట్ అయిపోయింది ఎక్కువ. మా జగడాడు వచ్చారు, ఇదిగో పెళ్లి కొడుకు తయారు వచ్చినారు. జగడ బాగున్నావా? ఓకే, చెప్పాలి ఏదో. ఇలా చూసుకోదామని వచ్చాను. ఓకే.